भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। వేద స్వాధ్యాయంలో సామవేదం యొక్క మంత్రము 33వది. ఈ మంత్రం యొక్క ఋషి శ్రిత ఆప్త్యోవా దేవత అగ్ని ఛంద గాయత్రి స్వర షడ్జ. దివ్య బుద్ధ్య లేదా జ్ఞాన వాతావరణం, ప్రకాశవంతమైనటువంటి తేజవంతమైనటువంటి బుద్ధులు లేదా జ్ఞానాన్ని ఇచ్చేది. ఓం శన్నో దేవీరభీష్టయే శన్నో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఇది ఋగ్వేదంలో కూడా ఉన్నది. ఋగ్వేదము మొదటి మండలము 10వ సూక్తం 12వ మంత్రం. శన్నో దేవిరభిష్టయ ఆపో భవంతు పీతయ అందులో ఉన్నది. ఇక్కడనేమో శన్నో భవంతు పీతయ. ఇందులో కోరుకున్నది ఏంటంటే మంచి బుద్ధులు, ప్రకాశవంతమైనటువంటి బుద్ధులు కలగాలని. ముందు మంత్రంలో, దీనికంటే ముందు మంత్రంలో పరమాత్మను 4 రూపాలలో స్మరణ చెయ్యాలి లేదా స్తుతి చెయ్యాలి లేదా పూజ చెయ్యాలి అని చెప్పబడింది. 4 రూపాలలో అంటే ఏంటి? అమీవ చాతనం రూపంలో దేవం సత్యధర్మానం కవిం. అమీవ చాతనం అన్నమయ కోశంతో మేము సాత్విక ఆహారాలు, పుష్టికరమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాలను తీసుకొని ఆరోగ్యంగా రోగరహితంగా ఉండాలి. పరమాత్మ రోగరహితుడు కాబట్టి అదేవిధంగా మేము ఉండాలి. మరియు దేవం ప్రకాశవంతులమై, స్వయంగా ప్రకాశం అంటే జ్ఞానంతో ప్రకాశితులమై ఆ ప్రకాశాన్ని ఇతరులకు అందజేస్తూ ఉండాలి. తర్వాత సత్యధర్మానం, సత్య మార్గంలో నడుచుకుంటూ మనసును పవిత్రం చేసుకునే విధంగా, మరియు క్రాంతదర్శి కవిం ఆ విధంగా ఉండాలని ఇంతకుముందు మంత్రంలో తెలుసుకున్నాము. ఇప్పుడు దివ్యమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి బుద్ధులు కావాలని చెప్పి కోరుకోవడము. దేవి దివ్య బుద్ధ్య, దివ్యమైనటువంటి బుద్ధులు, ప్రకాశవంతమైనటువంటి బుద్ధులు. నహశం హమారే లియే శాంతి దేనే వాలి హో, మా కొరకు శాంతిని ఇచ్చేవి అయ్యి ఉండాలి. బుద్ధులు ఎలాంటి బుద్ధులు అంటే మాకు శాంతిని ఇచ్చేటివి, ప్రసన్నంగా, మానసికంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఉండేటువంటి, ఆ విధంగా ఉండగలిగేటువంటి బుద్ధులు మాకు కావాలి. జ్ఞాన హి మనుష్యకు వాస్తవిక శాంతి ప్రాప్త కరా సక్తా హై. జ్ఞానమే మానవులకు వాస్తవికమైనటువంటి శాంతిని కలుగజేస్తుంది.
జ్ఞానం ద్వారానే మానవులు శాంతియుతంగా ఉండగలుగుతారు. ज्ञान की पराकाष्ठा में वह शांति है जो मनुष्य को वस्तुतः सुखी करती है. జ్ఞానం యొక్క పరాకాష్ఠలో పూర్తి సంపూర్ణ జ్ఞానాన్ని ఎప్పుడైతే తీసుకుంటారో ఆ జ్ఞానం సంపూర్ణ జ్ఞానం యొక్క పరాకాష్ఠలో సంపూర్ణ జ్ఞానవంతులైనప్పుడు అది శాంతినిస్తుంది. ఆ శాంతి ద్వారా ఏం కలుగుతుంది? సుఖము లభిస్తుంది. కాబట్టి పరమాత్మతో మనము కోరుకోవాల్సింది ఏమనగా గాయత్రి మంత్రంలో కూడా కోరుకుంటాం. ప్రతినిత్యం మనము గాయత్రి మంత్రం ద్వారా సంధ్యా అగ్నిహోత్రాలలో వస్తుంది, ముఖ్యంగా సంధ్యావందనంలో వస్తుంది గాయత్రి మంత్రము. పరమపిత పరమాత్మను సద్బుద్ధిని ఇమ్మని, సన్మార్గంలో నడిచేటువంటి బుద్ధిని కోరుకుంటాం. ఎందుకంటే బుద్ధి సరిగా లేకపోతే జీవనమే వ్యర్థం. కాబట్టి బుద్ధి ఉన్నది, కానీ ఆ బుద్ధి ఎలా ఉండాలి? సన్మార్గంలో నడిపించేటువంటిది, సత్య మార్గంలో తీసుకెళ్లేటువంటిది, పరమాత్మ వైపుకు తీసుకెళ్లేటువంటి బుద్ధి కావాలి. అలాంటి బుద్ధి కావాలని చెప్పి ప్రతినిత్యం మనము కోరుకుంటే ఆ బుద్ధి ద్వారా సత్కర్మలు చేస్తాము, సత్య మార్గంలో ఉంటాము, మరియు శాంతిని సుఖాన్ని పొందుతాము. అభిష్టయే ये दिव्य बुद्धियां ही आक्रमण के लिए होती है. ఈ దివ్య బుద్ధులు ఏవైతున్నాయో ప్రకాశాన్ని ఇచ్చేటువంటి బుద్ధిలో, దివ్యం అనగా ప్రకాశాన్ని, జ్యోతిర్మయమైనటువంటి తేజవంతమైనటువంటి బుద్ధులు ఏవైతున్నాయో అవి ఏం చేస్తున్నాయి అంటే ఆక్రమణకిలే అవుతాయి. ఆక్రమణం కొరకు ఎవరైతే శత్రువులు మన పైన దాడి చేస్తారో అప్పుడు వారిని ఎదుర్కొనేందుకు ఆ బుద్ధులు ఉంటవి. ఇక్కడ శత్రువులు ఎవరు అంటే మనకు ఈ బుద్ధి ద్వారా ఎదుర్కొనేది మానసికంగా, అంటే ఆంతరిక శత్రువులు, కామక్రోధ లోభాలు, ఈర్ష్యా ద్వేషాలు ఏవైతున్నాయో వాటి నుండి ఎదుర్కొనే శక్తి ఆ బుద్ధి ద్వారా కలుగుతుంది. కాబట్టి అలాంటి ప్రకాశవంతమైనటువంటి బుద్ధి మాకు ఇవ్వాలి. ఏ విధంగా అంటే శత్రువులను ఎదుర్కొనేటట్లు, ఏ విధంగా ఆక్రమణ శత్రువులు దరిదాపుల్లో కూడా రాకుండా చూసుకునేందుకు. हम पर जो भी आसुर भावनाएं आक्रमण करती है, ज्ञान ही प्रत्याक्रमण द्वारा उनसे हमारी रक्षा करता है. हम पर మా పైన లేదా మన పైన, మా పైన ఏవైతే ఆసుర ప్రవృత్తులో, రాక్షస ప్రవృత్తులు ఏవైతున్నాయో అవి ఆ భావన కూడా మన దరిదాపుల్లోకి రాకుండా ఉండడం కొరకు ఆ సద్బుద్ధిని ఇవ్వాలి. సద్బుద్ధి ద్వారానే వాటిని ఎదుర్కోగలుగుతాము. దరిదాపుల్లో రాకుండా ఉండడం కొరకు, ఆక్రమణ చేయడం కొరకు అలాంటి జ్ఞానాన్ని, తేజవంతమైనటువంటి బుద్ధిని మాకు ఇమ్ము. ఇస్ ప్రకార్ నహ हमारे रोगों को शांत करते हुए जल पीते रक्षा के लिए भवन्तु हो. ఈ విధంగా మా యొక్క రోగాలను, ముఖ్యమైన రోగాలు ఏంటి ఇక్కడ? ఈ బీపీ, షుగర్, క్యాన్సర్, సాధారణంగా మామూలుగా విష జ్వరాలు అలాంటివి ఏ విధంగా వస్తాయంటే ముఖ్యంగా వచ్చేటి మనకు శరీరంలో రాగద్వేషాలు, కామక్రోధాలు ఎప్పుడైతే కలుగుతాయో దాని ద్వారా ఉత్పన్నమవుతాయి. కాబట్టి మన యొక్క రోగాలను శాంతిని చేస్తూ రక్ష కొరకు కావాలి, రక్షించేటివి అయ్యి ఉండాలి. మా యొక్క బుద్ధులు ఏవైతున్నాయో, మా యొక్క జ్ఞాన తేజవంతమైనటువంటి బుద్ధి ఏవైతుందో అది మా యొక్క రోగాలను, మాలో ఉన్నటువంటి రోగాలను శాంతింపచేస్తూ జలము మాదిరిగా రక్షిస్తూ ఉండాలి. జలం ఏం చేస్తుంది? చల్లబరుస్తుంది. అగ్ని వేడినిస్తుంది, జలము చల్లదనాన్ని ఇస్తుంది. ఏ విధంగా అయితే జలము బాగా దాహంగా ఉన్నటువంటి వ్యక్తికి ప్రాణం పోయే స్థితిలో కూడా ఆ వ్యక్తికి తులసి జలం అని తాగిస్తారు, తులసి నీరు. జలము అమృతం లాంటిది. అమృతం లాగా జలము మనకు చివరి సమయంలో కూడా అది అమృతం లాగా పనిచేస్తుంది. అలాంటి జలం, ఏ విధంగా అయితే జలము
శాంతినిచ్చి సుఖాన్నిచ్చి ఆనందాన్ని ఇస్తుందో ఆరోగ్యాన్ని ఇస్తుందో అదే విధంగా మా బుద్ధులు కూడా ఆసుర ప్రవృత్తి ఏవైతున్నాయో వాటిని దూరం చేయడం కొరకు అవి సిద్ధంగా ఉండాలి. అలాంటి బుద్ధులు మాకు కలగాలి. ज्ञान का अभाव विनाश का मार्ग है. జ్ఞాన కా అభావం అంటే అజ్ఞానం, జ్ఞానం లేకుండా ఉండడం, విద్య లేకుండా ఉండడం ఏదైతుందో అది వినాశనానికి మార్గము. అజ్ఞానులో ఎవరైతున్నారో అజ్ఞానులో వినాశనం వైపుకు వెళ్తారు, అంటే జ్ఞానవంతులు కానివారు. కాబట్టి వినాశనం కాకుండా మనం నష్టం కాకుండా ఉండాలి అంటే విద్య కావాలి, జ్ఞానం కావాలి. అది ఎలాంటిది? అమృతాన్ని కలిగించేటువంటి విద్య, భౌతిక విద్య కాదు. ఇక్కడ అమృతాన్ని కలిగించేటువంటి విద్య మనకు కావాలి. జ్ఞానంతో నాశనం, జ్ఞానం లేకుండా నాశనం ఎలా అవుతుందంటే ఇక్కడ మనము సాధారణంగా భౌతిక వ్యవహారంలో చూస్తాము. బుద్ధిమంతులు ఎవరైతే ఉంటారో బుద్ధిమంతులైన వాళ్ళు ధార్మికంగా ఉపాయంతో ధనధాన్యాలను ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటారు భౌతిక వ్యవహారంలో. అదే విధంగా అదే బుద్ధి జ్ఞానవంతులు ఏం చేస్తారంటే భౌతిక సంపద కాకుండా ఇంకా తెలియమంతులు, ఎలాంటిది ఇక్కడ జ్ఞానం అంటే దివ్య బుద్ధులు అంటే ప్రకాశాన్ని ఇచ్చేటువంటి బుద్ధులు. ఆ బుద్ధి కల వారు ఏం చేస్తారంటే ఇవేమో ఐశ్వర్యాలు ఏవైతున్నాయో ఈ శరీరాన్ని రక్షించుకోవడం కొరకు, సాధారణంగా శరీరాన్ని సుఖపెట్టడం కొరకు, మరియు సాధారణంగా ఈ బయట సుఖాల కొరకే ఈ బయట భౌతిక ధనాన్ని సంపాదించడం ఉంటుంది. కానీ జ్ఞానవంతులు దివ్య బుద్ధి కల వారు ఏం చేస్తారంటే ఆత్మను నాశనం కాకుండా చూసుకుంటారనమాట. ఏదైతే మనం కర్మలు చేస్తామో ఆ కర్మల ద్వారా మన యొక్క ఆత్మ ఏదైతుందో అది అంటే తనను తాను నాశనం చేసుకోకుండా ఉండాలి అంటే ఆత్మ వినాశనంలో కాకుండా, వినాశనం అంటే ఇక్కడ పాపకర్మలు చేసి అధోగతికి పాలు కాకుండా ఉండడం కొరకు అలాంటి జ్ఞానాన్ని పొందితే అప్పుడు నాశనం కాకుండా ఉంటారు. ఇక్కడ ఏమన్నా జ్ఞానక అభావ వినాశక మార్గం, జ్ఞానం లేకుండా ఉండడం, విద్య లేకుండా ఉండడం ఏదైతుందో వినాశనం. వినాశనం అంటే వినాశనం అని నాశనం కూడా కాదు. ఇక్కడ వినాశనం అంటే విశేషంగా నాశనం, అంటే ఇక్కడ ఆత్మ యొక్క నాశనం జరుగుతుంది. కాబట్టి ఆత్మ కళ్యాణం కావాలి అంటే జ్ఞానం కావాలి. ज्ञान ही वह कवच है जो मानव की आधी व्याधियों से रक्षा करता है. జ్ఞానమే ఎలాంటి కవచం అంటే ఆ కవచం ద్వారా ఆది వ్యాధులు అంటే పూర్వజన్మలో ఉన్నటువంటి ఈ జన్మలో ఉన్నటువంటి వ్యాధులు ఏవైతున్నాయో రోగాలు, ఆత్మకు సంబంధించిన రోగాలు, శరీరానికి సంబంధించిన రోగాలు అన్నింటినీ దూరం చేస్తుంది, అన్నింటి నుండి కాపాడుతుంది జ్ఞానం అనే కవచం. అలా ఎలాంటి జ్ఞానం? వేద జ్ఞానమే, వేద విద్యనే ఆ విధంగా కాపాడగలుగుతుంది. కాబట్టి వేదంలోనే చెప్పబడింది ఏంటి అంటే భౌతికంగా కూడా ఈ ప్రపంచంలో భోగభాగ్యాలను అనుభవించడానికి పద్ధతి వేదం ద్వారానే తెలుస్తుంది. మరియు భౌతికంగా సుఖాలను అనుభవిస్తూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడము అది నేర్పిస్తుంది. అదేవిధంగా శరీరంతో పాటు ఆత్మను కూడా రోగ రహితంగా చేయడం కొరకు పనిచేస్తుంది. రోగాలు, ఆత్మకు రోగాలు ఏంటి? కామక్రోధ లోభాలు. ఇక శారీరక రోగాలంటే బీపీ, షుగర్లు, క్యాన్సర్లు అలాంటివి. ఈ విధంగా 2 రకాలుగా రోగాలు రాకుండా కాపాడేది కేవలము వేదమే. కాబట్టి ఆ వేద విద్యను, అవిద్య అనేటువంటి అంధకారం నుండి దూరం కావాలి అంటే శరణం ఒకటే వేదము. ఆ వేదాన్ని ఎప్పుడైతే మనము పట్టుకుంటామో అలాంటి జ్ఞానము, పరమాత్మ యొక్క విద్య ఏదైతుందో అది మాకు కలగాలి. ఆ విద్యను పొందడం కొరకు దివ్యమైనటువంటి బుద్ధిని మాకు ఇమ్ము అని కోరుకోవడం ఈ మంత్రంలో. शंयोः ये शांति देने वाली तथा सब भय व रोगों का निवारण करने वाली दिव्य बुद्धियां न हमारे अभिस्रवंतु चारों ओर बहें, अर्थात हम सदा ज्ञान के वातावरण में रहें. शंयोः, शम योः, ये शांति देने वाली, ఈ శాంతిని ఇచ్చేటువంటి మరియు సబ్ భైవ రోగం కా నివారణ కర్నేవాలి, అన్ని రకాలైనటువంటి భయాలను రోగాలను నివారింపచేసేటువంటి దివ్యమైనటువంటి బుద్ధులు హమారే మా యొక్క అభిశ్రవంతో నలువైపులా
వ్యాపించి ఉండాలి, నలువైపులా ప్రవహిస్తూ ఉండాలి. దివ్యమైన బుద్ధులు ఏవైతున్నాయో అవి నలువైపులా ప్రవహిస్తూ ఉండాలి. అనగా ఎల్లప్పుడూ మేము జ్ఞాన మార్గంలోనే ఉండాలి, వేద మార్గంలోనే ఉండాలి, పరమాత్మ సన్నిధిలోనే ఉండాలి. ఈ విధంగా శంయో న అభిస్రవంతు. నహ అంటే ఇక్కడ నిషేధం కాకుండా అస్న శబ్దం వాచకము మా యొక్క నలువైపులా అని, నలువైపులా అభిస్రవంత్. స్రవంత్ అంటే ప్రవహించడం, ధారలాగా వర్షించడం. ఎప్పుడు మాకు జ్ఞానం అనేది ఏదైతుందో జ్ఞాన జ్యోతిని ఎప్పుడు వర్షిస్తూ ఉండు, ప్రకాశింపచేస్తూ ఉండు. మేము ఎల్లప్పుడూ నీ యొక్క జ్ఞానంలో మునిగి ఉండాలి. మా నలువైపులా ఎటు చూసినా, ఏ విధంగా ఆలోచించినా, ఎటు తిరిగినా, ఏం చేసినా ఆ వాతావరణం ఏర్పడాలి. ఎలా ఏదైతుందో జ్ఞానం, నీ యొక్క వేద విద్య ఏదైతుందో, నీ యొక్క సత్య విద్య ఏదైతుందో అది మాకు ఎల్లప్పుడూ ప్రాప్తిస్తూ ఉండాలి. మేము అందులో మునిగి ఉండాలి. దానితో మాకు ఎలాంటి భయాలు, ఎలాంటి రోగాలు కలగకుండా ఉంటాము. మాలో ఎలాంటి భయాలు కూడా, ఎలాంటి రోగాలు కూడా రాకుండా ఉండాలి అంటే ఒకే ఒక మార్గము, శాంతి రూపకంగా ఆనందంగా ఉండాలంటే ఒకే ఒక మార్గం, నీ యొక్క దివ్యమైనటువంటి బుద్ధులు మాకు కలగాలి. మేము నలువైపుల నుంచి జ్ఞాన సముద్రంలో ముని ఉండాలి. ఈ విధంగా మాకు కలిగించు. हमारे चारों ओर ऋषि महर्षि अपने ग्रंथों के रूप में उपस्थित हो. ఇంకేం చెప్తున్నారో చూడండి. మా యొక్క నలువైపులా, చారో ఓర్ నలువైపులా అంటే ప్రతి అన్ని దిక్కుల నుండి లేదా మన చుట్టూ వాతావరణం ఏదైతుందో ఏ విధంగా ఉండాలంటే ఋషి మహర్షి అప్నే గ్రంథం కే రూపమే ఉపస్థితు హో. ఋషులు మహర్షులు గ్రంథాల రూపంలో, ఈ రోజులలో ఋషులు మహర్షులు అయితే లేరు, కానీ వారు రచించినటువంటి సద్గ్రంథాలు ఉన్నవి. ఆ గ్రంథాల రూపంలో ఋషులు మహర్షులు మా నలువైపులా ఉండాలి. అనగా మేము వారు రచించినటువంటి గ్రంథాలను మా ఇంటి వాతావరణంలో, మా చుట్టుపక్కల ఆ గ్రంథాలను పెట్టుకొని ప్రతి నిత్యము మేము వాటి యొక్క స్వాధ్యాయము చేస్తూ ఉండాలి. ప్రతి ఇంట్లో ఋషులు రాసినటువంటి, మహర్షులు రాసినటువంటి గ్రంథాలు ఉండాలి. పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి వేద విద్య ఏదైతే ఉందో, నలుగురు ఋషుల ద్వారా సృష్టి ప్రారంభంలో మనకు నలుగురు ఋషుల ద్వారా కలిగింపజేశారు. అలాంటి ఋషుల ద్వారా అందజేసినటువంటి వేద విద్య మరియు దానికి సంబంధించినటువంటి ఎన్నో గ్రంథాలు ఎంతో మంది ఋషులు మనకు అందించారు. అలాంటి గ్రంథాలన్నీ ఉపనిషత్తులు, ఉపవేదాలు, శాస్త్రాలు ఇవన్నీ కూడా ఈ మన ఇంట్లో తప్పకుండా పెట్టుకొని, మన నలువైపులో పెట్టుకొని మనం అనుకుంటున్నామంటే ఈ పుస్తకాలన్నీ ఎక్కడ పెట్టుకోవాలి, ఏం చేసుకోవాలి అని. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఋషుల గ్రంథాలు ఉండాలి, వేదాలు మాత్రం తప్పకుండా ఉండాలి, మరియు వాటితో పాటు ఋషుల ద్వారా రచించినట్టు గ్రంథాలు ఉండాలి. ఎందుకు అంటే వేదాలు మనము డైరెక్ట్ మనము సీదా మనం అర్థం చేసుకోలేము, సూటిగా వాటిని మనము అర్థం చేసుకోలేము. మన బుద్ధి ఏ విధంగా అయిపోయింది అంటే పూర్తిగా నశించిపోతా ఉన్నది. పూర్వకాలంలో సృష్టి ప్రారంభంలో ఆత్మ ప్రేరణలోనే ఒకేసారి ఋషులు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆ ఋషుల ద్వారా వింటూ ఒకసారి వినగానే వాళ్ళకు బుద్ధిలో కూర్చుండిపోయేది. రాను రాను సాధారణంగా ఏమంటారంటే లోకంలో విజ్ఞానం పెరిగిపోయిందండి, ఇది పూర్వకాలం కాదు, చాలా పరిస్థితులు మారిపోయి చాలా విద్య పెరిగిపోయింది అంటారు. కానీ మనము నిజంగా వాస్తవంగా ఆలోచించి చూస్తే విజ్ఞానం పెరగడం కాదండి, నాశనం అయిపోతా ఉన్నది. ఎంతెంత పెరుగుతుందనుకో అంత వినాశనం అవుతుంది. ఎందుకంటే ఈ వేద విద్యను 10 సార్లు విన్నా బుద్ధిలోకి ఎక్కకుండా అయిపోయింది, అలాంటి స్థితి వచ్చింది. కానీ పూర్వకాలంలో ఒక్కసారి విన్నారంటే బుద్ధిలో స్థిరంగా ఉండిపోయేది. విరజానంద మహర్షి ఎవరైతే ఉన్నారో, దయానందుని గురువు గారు, వారు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు అమ్మ తల్లి వచ్చి అతని యొక్క కళ్ళు పోయాయి. ఆ సమయంలో 2 కళ్ళు లేకున్నా కానీ అతను ఈ విద్యను మనకు అందించాడు. ఎలా అంటే పరమాత్మ ద్వారా, అతని యొక్క అనన్య భక్తి ద్వారా ఒకేసారి తను విన్నారంటే అతని మైండ్లో ఉండిపోయేది.
ఆ విధంగా అలాంటి బుద్ధి మనందరికీ కూడా కలగాలని ప్రతినిత్యం మనము ఈ వేద మంత్రాల ద్వారా పరమాత్మను వేడుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా వేడుకోవడం అంటే, పరమాత్మ మన సన్నిధిలో ఉన్నాడు, ఎల్లప్పుడూ మనల్ని చూస్తూనే ఉన్నాడు. ఆ విధంగా వేడుకోవాలి అంటే మనము ప్రతినిత్యం మన ఇళ్లలో అన్ని గ్రంథాలు, ఋషులు మహర్షులు రాసినటువంటి గ్రంథాలు, వేదాలు తప్పకుండా పెట్టుకొని ఆ స్థితిలో మనం అంటే మన పరిస్థితి నలువైపులా మన పరిస్థితి ఎలా ఉండాలి అంటే జ్ఞాన సముద్రంలో మునిగిపోయినట్లు ఋషుల మహర్షుల ద్వారా ఇవ్వబడినటువంటి గ్రంథ రూపంలో వాళ్ళను ఋషులను మహర్షులను చూసుకుంటూ వాళ్ళ యొక్క విద్యను తీసుకోవాలి. और उनके संग रहकर हम सदा अपने ज्ञान को बढ़ाते हुए शांति, शक्ति, रक्षा तथा निरोगता आदि का अनुभव करें. ఋషుల మహర్షుల యొక్క గ్రంథాలను మనము నలువైపులా ఉపస్థితం చేసుకొని వారి సన్నిధిలో ఉండి ఏ విధంగా అయితే గురుముఖంగా వింటున్నామో ఆ విధంగా గ్రంథాలను స్వాధ్యాయం చేస్తూ చదువుకుంటూ మరియు గురువుల ద్వారా ఇప్పుడు ఈ రోజులలో ఉన్నటువంటి గురువుల ద్వారా కూడా వినుకుంటూ మనం ఎలాంటి అనుభూతిని చెందాలి అంటే వారు మా నలువైపులా ఉండి మాకు బోధన చేస్తున్నారు, పరమాత్మ అందించినటువంటి విద్య ఏదైతే ఉందో అది మాకు అందచేస్తున్నారు. ఆ విధంగా భావన పెట్టుకొని మనము పరమాత్మ యొక్క విద్యను లేదా ఋషుల ద్వారా అందజేసినటువంటి వాళ్ళ గ్రంథ రూపంలో ఉన్నటువంటి ఆ విద్యను, పరమాత్మ చేర్పించినటువంటి ఆ విద్యను మనము పెంచుకుంటూ పోతే, మన లోపల నింపుకుంటూ పోతా ఉంటే దాని ద్వారా ఏమవుతుంది అంటే శాంతి లభిస్తుంది, శక్తి లభిస్తుంది, మరియు రక్షణ కలుగుతుంది, రోగరహితంగా అవుతాము. ఈ విధంగా మనం కావాలి అంటే ప్రతి నిత్యము మనము పరమాత్మను వేడుకోవాలి. సద్గ్రంథాలు ఏవైతున్నాయో ప్రతి ఇంట్లో ఉండేటట్టుగా ప్రయత్నం చెయ్యండి. తెలుగులో మనకు కావలసినన్ని గ్రంథాలు లేవు, ఉన్న వాటికి సరైన అర్థాలు లేవు. కాబట్టి మన యొక్క మాతృభాష తెలుగు మరియు రాష్ట్ర భాష ఏదైతుందో అది హిందీ. కాబట్టి ప్రతి ఒక్కరు హిందీ నేర్చుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. మరియు భగవంతుని యొక్క భాష సంస్కృతము, ఇంకా ఆ భాషను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇక పరమాత్మ సన్నిధిలోనే ఉంటాము. ఋషుల గ్రంథాలనైనా, పరమాత్మ రచించినట్టు గ్రంథాలైనా ఋషులు కూడా సంస్కృతంలోనే రాశారు. విద్వాంసుల ద్వారా ఆ ఋషుల గ్రంథాలను హిందీలో వ్యాఖ్య చేయడమైంది. ఆ విధంగా హిందీలో చేసినటువంటి గ్రంథాలు కానీ, లేదా ఋషుల ద్వారా సంస్కృతంలో చేసినటువంటి వ్యాఖ్య కానీ, లేదా పరమాత్మ ద్వారా సీదా అందినటువంటి విద్య కానీ తెలుసుకోవాలి, మనము నేర్చుకోవాలి, లేదా ఆ విద్యను పొందాలి అంటే మనము మన యొక్క మాతృభాషను మరియు దానితో పాటు రాష్ట్రీయ భాషను మరియు భగవంతుని భాషను తప్పకుండా మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ భాషలని ఒకవేళ భగవంతుని భాష ఏదైతుందో సంస్కృతమో ఆ భాష నేర్చుకుంటే తప్పకుండా మనకు హిందీ, తెలుగు కూడా బాగా వస్తుంది. అన్ని భాషలు కూడా సంస్కృతం నుంచే వచ్చినాయి కాబట్టి మన ధర్మ గ్రంథాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. కాబట్టి సంస్కృతంను కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేసి ఈ ఋషుల యొక్క గ్రంథాలను మన నలువైపులా పెట్టుకొని, అంటే మన ఇంటి వాతావరణం ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే గ్రంథాలను పెట్టేసి ప్రతి నిత్యము మనం స్వాధ్యాయం చేస్తూ మరియు ఇతరులకు కూడా వినిపిస్తూ మనం తీసుకోవడము, ఇతరులకు కూడా ఇవ్వడం ఆ ప్రయత్నం చేస్తే ఇతరులు కాకుండా మన సంతానం, ముఖ్యంగా మనము మన ఇంటిలో ఉన్న వాళ్ళను మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. నేను చిన్నప్పుడు విన్నాను ఏంటంటే, ఇప్పటి కూడా అంటారు కాబట్టి ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి అనేది. అంటే ఇంటిలో మనము వాతావరణాన్ని మన వాళ్ళను ఎవరైతున్నారో మన దగ్గరగా ఉన్న వాళ్ళను ఈ మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసి వాళ్ళని తీసుకొచ్చి చుట్టుపక్కల వాళ్ళని కూడా ఈ మార్గంలో తేవడానికి ప్రయత్నం, మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి. వారు వస్తారా లేదా అది వాళ్ళ కర్మ ఇక, కానీ మన ప్రయత్నం మనం చేసుకుంటూ మన నలువైపులో కూడా వాతావరణాన్ని ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఆ విధంగా కావాలి అంటే ఋషుల యొక్క గ్రంథాలు ఉండాలి, ఋషుల గ్రంథాలు చదువుకోవాలి. ज्ञान के द्वारा तीनों प्रकार के कष्टों से उत्तीर्ण होकर हम इस मंत्र के ऋषि त्रित बनेंगे. జ్ఞానం ద్వారా 3 రకాలైనటువంటి కష్టాలు, 3 రకాలైనటువంటి దుఃఖాలను దూరం చేసుకొని త్రితి అని ఎప్పుడైనా పడతారంటే ఏవైతే ముఖ్య రూపంలో 3 రకాలైనటువంటి కష్టాలు లేదా దుఃఖాలు ఉన్నవో వాటిని దూరం చేసుకుంటే అతన్ని త్రితుడు అంటారు. ఆ విధంగా మనం కూడా అవుతాం. 3 రకాల దుఃఖాలు అంటే ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం. సాంఖ్య దర్శనంలోని మొదటి సూత్రం ఏంటి? అథ త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ.
ఈ విధంగా 3 రకాల దుఃఖాలను దూరం చేసుకోవాలంటే అత్యంత పురుషార్థం, అత్యంతమైన, కేవలం పురుషార్థం కాదు, కేవలం పరిశ్రమ కాదు, అత్యంత పరిశ్రమ, చాలా చాలా పరిశ్రమ చెయ్యాలి దాని కొరకు. ఆ 3 దుఃఖాల నుంచి దూరం కావాలి అంటే ఆ పరిశ్రమ ఎలా అవుతుందంటే ఋషుల గ్రంథాల ద్వారా, పరమాత్మ యొక్క విద్య ద్వారానే జరుగుతుంది. కాబట్టి మనం నలువైపులా ఋషుల గ్రంథాలతో పరమాత్మ యొక్క జ్ఞాన గంగలో మునిగి ఉండేటట్లు ఆ విధంగా మనము ప్రయత్నం చేసుకోవాలి. దాని ద్వారా 3 రకాల దుఃఖాల నుండి దూరమై త్రితులము అవుతాము. ఈ మంత్రం యొక్క భావార్థం, జ్ఞాన్ కే సమాన్ పవిత్ర కర్నే వాలి కోయి వస్తువు నహీ హై. జ్ఞాన సమానంగా పవిత్రం చేసేటువంటిది ఏదైనా ఏ వస్తువు కూడా లేదు. జ్ఞానమే పవిత్రం చేస్తుంది. జ్ఞానం అనగా విద్య. ఎలాంటి విద్య? పరావిద్య, అపరావిద్య. పరమాత్మ యొక్క విద్య ఏదైతుందో అదే పవిత్రులను చేస్తుంది. హమ్ జ్ఞాన సముద్రమే డుబ్కీ లగానే కా అభ్యాస్ కరే. మేము జ్ఞాన సముద్రంలో మునిగి, మోతి అంటే వజ్రాలను, వజ్ర వైఢూర్యాలు, మోతీలు ఏమంటారు సముద్రంలో ఉండేటి వాటిని, ముత్యాలు తీసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. రత్నాలు, ముత్యాలు సముద్రంలో అడుగులో ఉంటాయి. కాబట్టి సముద్రం అడుగులోకి వెళ్ళాలి అంటే మనం అందులో మునిగిపోవాలి. అదే విధంగా జ్ఞానం, వేద విద్యలో, పరమాత్మ యొక్క విద్యలో ఉన్నటువంటి రత్నాలు, ముత్యాలు, ఆని ముత్యాలు ఏవైతే మనకు అందాలో అవి కావాలి అనుకుంటే జ్ఞాన గంగలో మునిగిపోవాలి. జ్ఞాన గంగలో మనం ప్రతినిత్యము స్నానం చేస్తూ ఉండాలి. అనగా ప్రతినిత్యం మనము స్వాధ్యాయము చెయ్యాలి, సత్సంగాలు చేసుకోవాలి. అప్పుడే మనము 3 రకాల దుఃఖాల నుండి దూరమయ్యి అత్యంత పురుషార్థ, అత్యంత పరిశ్రమ చేసి పరమాత్మ యొక్క సుఖాన్ని, ఆనందాన్ని పొందగలుగుతాము. ఈ విధంగా ఈ మంత్రంలో అలాంటి బుద్ధిని, దివ్యమైనటువంటి బుద్ధిని ఇమ్మని, పరమాత్మ యొక్క విద్యను, ఋషుల యొక్క గ్రంథాలను అర్థం చేసుకొని ఆ విధంగా జ్ఞానవంతులం కావడానికి అలాంటి బుద్ధిని ఇమ్మని చెప్పి ఈ మంత్రంలో కోరుకోబడింది. ఇంకా ముందు మంత్రం, ఈ మంత్రం యొక్క ఋషి ఉషనాహ, దేవత అగ్ని, ఛంద గాయత్రి, స్వర షడ్జః. జ్ఞాన్ సే సని వాణియ, జ్ఞానంతో నిండినటువంటి వాక్కులు లేదా వాక్శక్తులు, జ్ఞానంతో నిండినటువంటి వాణి. ఒక నిమిషం. తస్య నోనం పరేణ సిద్ధియో జన్వసి సత్పతే ఘోషాతాయస్య తే గిరః. ఈ మంత్రం ఋగ్వేదంలో కూడా ఉంది. 1వ మండలము 11వ సూక్తంలో 1వ మంత్రము. సామవేదంలో కూడా ఇచ్చారు. హే సత్పతే, పరమాత్మకు సత్పతే, శయనులను రక్షించేవాడు, జ్ఞానులను రక్షించేవాడు, తెలియగల వారిని రక్షించే ఏ ప్రభో. ఈ శబ్దము తెలియజేస్తుంది ఏమనగా, యహ్ శబ్ద హమే బోధ దే రహా హై కి హమ్ శయన్ బనే, మేము శయనులము అగుదుముగాక, జ్ఞానవంతులము అగుదుముగాక, జ్ఞానాన్ని నింపుకున్న వాళ్ళము అగుదుముగాక, తేజోవంతులము, తెలివి గల వారిని అగుదుముగాక. వే ప్రభు హమారి రక్షా కరెంగే, ఎప్పుడైతే మేము జ్ఞానవంతులము, దివ్య గుణాలను కలవారం అవుతామో అప్పుడు ఆ పరమాత్మ మా యొక్క రక్ష చేస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు. సత్పతే, శయనులను రక్షించేవాడు అంటే జ్ఞానవంతులను, తెలియగల వారిని రక్షించేవాడు. నూనం నిశ్చయితే
ఆపు నూనె అంటే ఇక్కడ నిశ్చయంగా మీరు లేదా తమరు కస్య కస్య అనగా ఇక్కడ షష్ఠి విభక్తి ఏకవచనము. కా అంటే పరమాత్మ యొక్క పేరు, సుఖాన్ని సుఖవంతుడైనటువంటి పరమాత్మ. కస్య అంటే సుఖుకి సుఖమును పరిణసి పాలన్వా పూరన్ కర్నేవాలి, సుఖమును పాలించేది, రక్షించేది, పోషణ చేసేది మరియు పూర్తి చేసేది ఏదైతుందో అది ధియ బుద్ధియోంకో అనగా సుఖాన్ని అందించేటువంటి, సుఖాన్ని పుష్టిని చేసేటువంటి, సుఖమును నింపేటువంటి బుద్ధి ధియ బుద్ధి బుద్ధియోంకో బుద్ధులను జిన్వసి దేతే హో, జిన్వసి అనగా ఇక్కడ ఇస్తావు. హే పరమాత్మ నీవు నిశ్చయంగా ఫైనల్ అంటే జ్ఞానవంతులను రక్షించేవాడివి మరియు నిశ్చయంగా సుఖాన్ని పూర్తి చేసేటువంటి, సుఖంను నింపుకునేటువంటి, సుఖాన్ని పుష్టి చేసేటువంటి బుద్ధులను నీవు మాకు ఇస్తావు. इस वाक्य का बोध स्पष्ट है कि प्रभु की दी हुई प्रेरणाएं हमारे कल्याण की साधिका है. ఈ వాక్యంతోనే స్పష్టమవుతుంది ఏంటి అంటే పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి సద్బుద్ధి లేదా ప్రేరణ ఏదైతే ఉందో ఆ ప్రేరణలో మనకు కళ్యాణం చేసేటివి సాధనాలు, సాధికలు అంటే చిన్న చిన్న వాటిని సాధికలు అంటారు. కళ్యాణం కొరకు మనకు శుభాన్ని కలిగించేటువంటి సాధికలు. हम उन्हें सुनेंगे तो हमारा कल्याण अवश्य होगा. పరమాత్మ ద్వారా ఇవ్వబడినట్టు ప్రేరణ ఏదైతే ఉందో మనలో అందరికీ కలుగుతుంది ప్రేరణ అనేది. మనం ఏమైనా తప్పులు చేసినప్పుడు అది చెయ్యకురా, లోపల నుంచి ప్రేరణ కలుగుతుంది. అది తప్పు పని అనేది భయాన్ని ఒకటి కలిగింపజేస్తుంది, సంశయం కలుగుతుంది అక్కడ తప్పు పని చేసినప్పుడు. అదే మనకు పరమాత్మ ద్వారా అందినటువంటి ప్రేరణ. ఆ ప్రేరణలను మనము వింటే కొంచెం మనసు పెట్టి ధ్యానపూర్వకంగా ఆ విధంగా కలిగినటువంటి అనుభవాన్ని మనము వింటే తప్పకుండా మన యొక్క కళ్యాణం, మనకు శుభము కలుగుతుంది. हृदयस्थ उस प्रभु की आवाज को हम ना भी सुन पाए तो वेदस्थ उसके शब्दों को तो पढ़ व सुन ही सकते हैं. హృదయం ద్వారా కలిగేటువంటి ప్రేరణ ఏదైతే ఉందో ఆ ప్రేరణను మనము వినలేకపోతే, అనుభవించలేకపోతే లేదా స్వీకరించకపోతే వేదం ద్వారా, వేదంలో ఉన్నటువంటి శబ్దాలను మాత్రము చదివి మరియు వినగలుగుతాము. కాబట్టి హృదయంలో ఏదైతే ప్రేరణ కలుగుతుందో దానిని మనం అందుకోలేని స్థితిలో ఏం చేయాలంటే వేద జ్ఞానాన్ని పొందాలి, వేదాలను చదవాలి మరియు చదివే వారితో వినాలి. చదవడము, చదివించడము, వినడము, వినిపించడం ఈ పని చెయ్యాలి. हमें उन्हें पढ़ और सुनकर अपने जीवन को कल्याणमय बनाना चाहिए. ఈ విధంగా ఆ వేదాలను మనము చదివి విని మనల్ని మనము మన యొక్క జీవితాన్ని కళ్యాణమయం సుఖప్రదంగా చేసుకోవాలి. ఇది మన చేతుల్లోనే ఉంది. ఎవరో మనకు నష్టం చేయరు, ఎవరో మనకు కళ్యాణాన్ని అశుభాన్ని కలిగించరు, ఎవరో మనకు శుభాన్ని కూడా కలిగించరు. స్వయంగా మనం ప్రయత్నం చేస్తేనే స్వయంగా మనకు కష్టము, మనం చేసిన కర్మలను బట్టి కష్టం వస్తుంది, సుఖం వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు సద్బుద్ధి ద్వారా పరమాత్మను ఎల్లప్పుడూ కోనుకొని మాకు బుద్ధిని ఇచ్చావు తండ్రి, కానీ సద్బుద్ధినే ఇచ్చావు, కానీ అది మేము చెడు మార్గంలో, అధర్మ మార్గంలో తీసుకెళ్తున్నాము. ఆ విధంగా వెళ్లకుండా మేము సన్మార్గంలో తీసుకెళ్లేటప్పుడు ఎప్పుడు మాకు ప్రేరణ ఇస్తా ఉండు. లేదా నీ వేదవాణి ఏదైతుందో దానిని మేము చదివి విని ఆ మార్గంలో నడుచుకుంటాము. మేము మా జీవితాన్ని కళ్యాణమయంగా సుఖమయంగా మేమే చేసుకుంటాము. ఇంకొకరి మీద ఆశ మేము పడము, ఇంకొకరి పైన భారం వేసి ఉండము. మేము సరిగ్గా నడుచుకున్నాము, మేము మీ మార్గంలో, నీ మార్గంలో వచ్చామంటే మమ్మల్ని ఎవరు కూడా అసన్మార్గంలోకి తీసుకెళ్లరు, దుఃఖాలను కలిగించలేరు మాకు. ఆ విధంగా పరమాత్మ పైన భారం వేసి పూర్తిగా సమర్పితమయ్యి మనల్ని మనము ఉద్ధరించుకోవడానికి, అంటే తనను తాను ఉద్ధరించుకోవడానికి జీవాత్మ ప్రయత్నం చేస్తూ ఉండాలి. హే ప్రభో యస్య జిస్ తే ఆప్కి गिरह वाणिया गोशाता, गो प्लस सन, सन धातु सन, गोशाता ज्ञान से सनी हुई है. प्रभु की वेदवाणियां ज्ञान रस परिपूर्ण है. हे प्रभो, ओ
ఓ పరమాత్మ యస్య ఏదైతే తే నీ యొక్క లేదా మీ యొక్క గిరహ వాణియ, గిరహ అంటే ఇక్కడ వాణులు, గిరాని గిరహ గిరి పర్వతాలు కూడా ఉంటాయి. ఇక్కడ వాణి వేదవాణి ఏదైతే ఉందో వాణి వేదవాణులు లేదా 4 వేదాల ద్వారా ఇచ్చినటువంటి జ్ఞానము. గోశాత 4 వేదాలు ఏవైతే ఉన్నాయో అవి గోశాత జ్ఞానసే సని హుయి హై, జ్ఞానంతో నిండి ఉన్నాయి, పరిపూర్ణ సంపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. ప్రభుకి వేదవాణి జ్ఞానరస్ పరిపూర్ణ హే, పరమాత్మ యొక్క వేదవాణులు ఏవైతున్నాయో అవి పరిపూర్ణమైనటువంటి జ్ఞాన రసంతో నిండి ఉన్నవి. మరి వేద క్యా హై, వేదం ఏంటి అనగా రాయ సముద్రాన్ చతురః, ये ज्ञान के 4 समुद्र हैं. राय समुद्रान चतुरः, चतुरः 4 ఇవి 4 జ్ఞాన సముద్రాలు. వేదాలు అనగా ఏంటి? 4 వేదాలు జ్ఞాన సముద్రాలు. సముద్ర భీ రత్నాకర్ హోతే హై, సముద్రాలు కూడా రత్నాకరులు అంటారు సముద్రాలను. రత్నాకర్ అంటే రత్నాలను ధారణ చేసి ఉన్న వాటిది. అదే విధంగా వేదాల్లో కూడా జ్ఞానం అనే రత్నాలు ఉన్నవి. ఏ భీ జ్ఞాన రత్నం సే భరే పడే హై, ఈ 4 వేదాలు కూడా ఏవైతున్నాయో జ్ఞాన రత్నాలతో నిండి ఉన్నవి. इससे हमें भी यह बोध लेना चाहिए कि हमारी वाणियां ज्ञान से भरी हो. దీనితో మనం తెలుసుకోవాలి ఏంటి అంటే మనకు కూడా తెలివి రావాలి లేదా జ్ఞానం కలగాలి ఏంటి అంటే హమారీ వాణియా జ్ఞాన్ సే భరీ హో, మా యొక్క వాక్కులు, మా యొక్క మాటలు, మా యొక్క వాణి ఏదైతే ఉందో మా వాణులు కూడా జ్ఞానంతో నిండి ఉండాలి. हमारी परस्पर बातचीत हमारे ज्ञान को बढ़ाने वाली हो, మా యొక్క పరస్పరమ మాటలు మాట్లాడుకునే మాటలు ఏవైతున్నాయో ఒకరితో ఒకరమో ఆ మాటలు కూడా ఆ వాణులు కూడా జ్ఞానంతో నిండి ఉండాలి, జ్ఞానాన్ని పొంది ఉండాలి, జ్ఞానంతో పెరుగుతూ ఉండాలి. इस बोध को प्राप्त करके हम सभी के साथ प्रेम करने वाले, सभी का हित चाहने वाले इस मंत्र के ऋषि उषना बनेंगे. ఈ బోధనను ఈ ప్రేరణను పొంది మేమేం కావాలి? సభీకే సాత్ ప్రేమ కర్నే వాలే, ప్రతి ప్రాణి పట్ల ప్రేమను చూపే వాళ్ళము. సభీకి హిత చానే వాళ్ళే, అన్ని ప్రాణులకు హితం చేసేవాళ్ళము. మానవులకు మానవేతర ప్రాణులకు కూడా మేము వాటి పట్ల ప్రేమ కరుణ దయ చూపిస్తూ ఈ అందరికి ఉపకారం చేసే వాళ్ళము అయ్యి ఈ మంత్రం యొక్క ఋషి ఉషనలాగా మేము కావాలి. ఎంత మంచి ప్రేరణ ఉందో చూడండి. ఒక్కొక్క మంత్రం పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి విద్య జ్ఞాన గంగలో మునిగినట్లు ఆ జ్ఞాన 4 సముద్రాలు రత్నాలు గల సముద్రాలు ఏవైతున్నాయో వాటిలో గోతాలగాన అంటే మునగడం, డుగ్గీలగాన, గోత అంటే మునిగి లోపలికి వెళ్ళి రత్నాలను తీసుకొచ్చుకోవడం, లోపలికి వెళ్ళి వెతికి తెచ్చుకోవడం. పైన వెతికితే సముద్రంలో రత్నాలు ఎక్కడ దొరుకుతాయి? సముద్రపు అడుగు భాగంలో ఉంటాయి. సముద్రం లోతుకు వెళ్ళినప్పుడు మనకు రత్నాలు లభిస్తాయి. మీద పైన తిరిగేసి వస్తే అవి మనకు లభించవు. అదే విధంగా ఈ పరమాత్మ యొక్క విద్య కూడా సముద్రం లాంటిది, రత్నాలు గల సముద్రం లాంటిది. ఆ సముద్రంలో మనము మునిగిపోవాలి. పైన ఏదో నామరూపానికి చదవడము, వేద స్వాధ్యాయం చేస్తున్నామండి మేము అని చెప్పి ఏదో నామరూపంగా చదవడం. ఈ రోజులలో చాలా వరకు వేదాలను చదవకుండా కూడా గీతా భక్తులు ఉన్నారు, రామాయణం చదివే వాళ్ళు ఉన్నారు, మహాభారతం చదివే ఉన్నారు. ఎక్కువగా ఇప్పుడు మనకు ప్రపంచంలో నడిచేది గీత. ఆ గీతను కూడా చదివే వాళ్ళు ఎలా చదువుతున్నారు? కేవలము శ్లోకాలను పఠనం చేస్తారు అంతే. అప్పుడు మేము భగవద్గీత చదువుతామండి, రోజు చదువుతామండి మేము అని అంటారు. అది చదవడం కాదండి, ఏదో మామూలుగా ఏదో ఉదాహరణ మా గురువు గారు చెప్పినందు గుర్తుకులేదు. కాకపోతే ఇంకొక ఉదాహరణ, గాడిద ఏం చేస్తుంది అంటే బరువు మోయడం గాడిద యొక్క పని. దానికి ఏం తీసుకుపోతలేను అనేది దానికి ఏది తెలియదు. బరువు మోయడం ఒకటే తెలుసు. తన వీపు పైన బరువు ఉందా లేదా, బరువు పెట్టారా వెళ్ళడం. అదే విధంగా ఆ గాడిద ఎవరింట్లో అవుతుందో, ఎవరికైతే వాహనంలా ఉంటుందో వారు ఏం చేస్తారు? ప్రతి వస్తువు తీసుకెళ్తా ఉంటారు. ఒక్కొక్కసారి దానిపైన గంధం చెక్కలను కూడా తీసుకెళ్తారు.
కానీ దానికి ఇవి గంధం చెక్కలు వేరే అని ఏది తెలియదు. గంధం చెక్కల వాసన ఏ విధంగా తెలియదో గాడిదకు, అదే విధంగా మనం కూడా మంత్రాలను కేవలము చదువుతూ వెళ్తా ఉంటే లేదా భగవద్గీత యొక్క శ్లోకాలను కేవలము పఠనం చేస్తే వాటి యొక్క అర్థం తెలుసుకోలేకపోతే గాడిద ఏ విధంగా బరువు వస్తుందో అదే విధంగా మన పని కూడా అంతే. కాబట్టి మనము కేవలం, ఎందుకంటే మనకు సంస్కృతం రాదు కదా, ఒకవేళ భగవంతుని యొక్క భాష వేదవాణి, వేదానికి సంస్కృత భాష ఏదైతుందో ఆ భాష మనకు వస్తే కేవలం రోజు శ్లోకాలు కానీ లేదా ఇంకేదైనా కానీ సంస్కృతంలో ఉన్నటువంటి చదివితే మనకు అర్థం తెలుస్తుంది. కాబట్టి మనకు భాష రాదు కాబట్టి మనం ఏం చేయాలి, ఒక్క శ్లోకం చదివినా సరే, అధ్యాయాలు చదవకుండా భగవద్గీత ఒక్క శ్లోకమైనా సరే దాన్ని అర్థయుతంగా చదివితే అప్పుడు జీవితానికి పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది. కేవలం పారాయణం చేసినంత మాత్రాన కాదు. అదే విధంగా వేదాలు కూడా కేవలం పారాయణం చేయడమే కాదు, అర్థ సహితంగా చేయడము. పరమాత్మ యొక్క జపం చేసినా అది అర్థ సహితంగా, తజ్జప తదర్థ భావనం, యోగదర్శనం చెప్పడం. పరమాత్మ యొక్క జపం చేస్తే కూడా అర్థ భావనతో, అర్థాన్ని తెలుసుకొని ఆ భావనతో చేసినప్పుడే లాభం కలుగుతుంది. కాబట్టి మనము ప్రతినిత్యం యజ్ఞ మంత్రాలు చదువుతాము, సంధ్య మంత్రాలు చదువుతాము, ఇంకేవో సాధారణంగా విశేషంగా యజ్ఞాలు చేస్తూ ఆ మంత్రాలు చదువుతాము. ఆ మంత్రాల యొక్క సారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎంత అదృష్టవంతులం అంటే పరమాత్మ యొక్క కృప మన పైన చాలా ఉంది. వేద విద్యను అందించాడు. ఇంకా కూడా మనం ఏం చేస్తున్నాం, అందించినటువంటి వేద విద్యను మనం పూర్వజన్మలో చేసుకున్న సుకృతమో ఈ జన్మల సుకృతమో తెలియదు, కానీ అది పరమాత్మకే తెలియాలి. కానీ అతని యొక్క కృప మాత్రం మనకు కనబడుతుంది ఇక్కడ. ఆ కృప వలన మనము వేదాలను చదువుకుంటున్నాము. కాబట్టి ఇంకా కూడా పైన కాకుండా పూర్తిగా లోపలికి, అంటే జ్ఞానాన్ని పూర్తిగా లోపలికి వెళ్ళి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలంటే వాటిని ఇంకా వ్యాకరణ దృష్టితోనా లేదా సంస్కృతం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కనీసం ఈ జన్మలో ప్రయత్నం చేస్తే ముందు జన్మలో అయినా నేర్చుకోగలుగుతామేమో, చెప్పలేము, ఈ జన్మలో కూడా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఒకరు మనకు ఉదాహరణ కూడా ఉన్నారు, సువర్ణవాణి గారు. వారు నాకు చాలా ఏళ్ళ నుంచి పరిచయం అయ్యారు. వారి కోరిక ఏంటంటే నేను ఎలాగో వేదాలు చదవలేకపోయాను, నా సంతానాన్ని చదివిస్తాను అని చెప్పి గురుకులానికి పంపించారు. ఆ సంతానం చదవలేకపోయింది. తను ఏం చేసి ఆ సంతానం గురుకులంలో ఉన్నప్పుడే మా సంతానం, మా బాబును గురుకులంలో వేశాను, కానీ అక్కడ మరి అతను ఏం చదువుకుందో తెలియాలంటే నాకు తెలియాలి కదా అని చెప్పి నేను కూడా వ్యాకరణం చదువుతాను, కొంచెం సంస్కృతం నేర్చుకుంటానని చెప్పి కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినట్టు వారు. అప్పటి నుండి ప్రయత్నం చేయగా మధ్యలో ఏవో పరిస్థితులు గ్రస్తాశ్రమంలో ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ విధంగా పరిస్థితులను బట్టి మధ్యలో ఆగిపోయారు. మళ్ళీ ఇప్పుడు మెల్లగా మొదలు పెట్టారు, చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా ప్రయత్నం చేస్తే తప్పకుండా అందరికీ లభిస్తుంది. గృహస్థాశ్రమంలో ఉండని ఎక్కడ ఉన్నా సరే, ఏది చేసినా సరే పరమాత్మ యొక్క విద్యను అందుకోవడానికి మన సుకృతమో పూర్వజన్మ కృతమో ఏదో కానీ మనకు చిన్నప్పటి నుంచి అలాంటి వాతావరణం దొరకలేదు, ఆ విద్య మనకు అందలేదు. కానీ ఇప్పుడు అందిన దాన్ని కూడా మనం కొంచెం ఎన్నింటికో సమయాన్ని పెడతాం, ఎన్నో పనులకు ఎంతో విధంగా ఎన్నో రకాలుగా సమయాన్ని ఇస్తుంటాం. పెళ్లిలని వెళ్తుంటాము, బట్టలని వెళ్తుంటాం, షాపులకి, వాటికి గంటలు సమయాన్ని పెడతాము. కానీ పరమాత్మ విద్య దగ్గరకు వచ్చేసరికి మాకెక్కడ వీలవుతుందని అనుకుంటాము. ఆ విధంగా అనుకోకుండా మనం ఖచ్చితంగా సంకల్పం చేసుకొని పరమాత్మ నామస్మరణ చేసుకుంటూ ఈ విధంగా ఇంతకు ముందు మంత్రంలో వచ్చింది కదా, మా నలువైపులా జ్ఞానమే సముద్రంలో మునిగి ఉండాలి, మేము అందులో మునిగిపోయి ఉండాలి. ఆ విధంగా మనం సంకల్పం చేసుకుంటే తప్పకుండా ఈ జన్మలోనే వ్యాకరణం చదివే అదృష్టం కలగొచ్చు. వ్యాకరణం చదివడం అంటే అది శబ్ద జ్ఞానం అంటారు. శబ్దం అనగా సంస్కృత భాష వస్తుంది. కాబట్టి వ్యాకరణం చదవడానికి ప్రయత్నం చేయాలి. సంస్కృత భాషను, పరమాత్మ యొక్క విద్యను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మనము ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు పరమాత్మతో సంస్కృతంలో, అంటే పరమాత్మ యొక్క భాషలో మాట్లాడవచ్చు. ప్రేరణ, మన ప్రేరణ అతని ప్రేరణ కలుస్తుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తూ వెళ్దాము. ఈ మంత్రాల యొక్క సారం కూడా అదే. మనం ప్రతినిత్యం వేడుకోవాల్సింది ఏంటి అంటే పరమాత్మ యొక్క విద్య ఎల్లప్పుడూ మనకు అందుతూ ఉండాలి. ఈ మంత్రం యొక్క భావార్థం, హం సయను బనే, మేము సయనులము అగుదుముగాక, జ్ఞానవంతులము తేజవంతులము అగుదుముగాక. ప్రభు ప్రేరణతో సునే, జ్ఞానవంతులమయ్యి సయనులమయ్యి పరమాత్మ యొక్క ప్రేరణను వినాలి, వింటూ ఉండాలి. లేదా పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి వేద విద్యను మేము ప్రతినిత్యము అధ్యయనం చెయ్యాలి, చదవాలి, చదివించాలి, మరియు వినాలి, వినిపించాలి.
హమారే వార్తాలాప్ భీ ప్రకాశమయ హో. మేము ఏదైతే మాటలు ప్రతి నిత్యం దినచర్యలో మాటలు మాట్లాడుకుంటామో వ్యవహారిక మాటల్లో కూడా మధురమైన మాటలు రావాలి. పరమాత్మకు సంబంధించినటువంటి, ఆత్మకు సంబంధించినటువంటి, వ్యవహారానికి సంబంధించినటువంటి అలాంటి మధురమైన మాటలతో మేము పరస్పరము మాట్లాడుకుందాం గాక. ఆ విధంగా ఆ శక్తిని మాకు ఇవ్వు అని చెప్పి ఈ 2 మంత్రాల ద్వారా వేడుకున్నాము. ఎప్పుడైతే ఆ విధంగా వేడుకుంటామో పరమాత్మ తప్పకుండా మనకు ఆ శక్తిని ఇస్తాడు. కాబట్టి అలాంటి శక్తిని పరమాత్మ మనందరికీ అందించమని చెప్పి కోరుకుంటున్నాను. నేను కూడా ప్రతినిత్యం కోరుకుంటాను, మీరు కోరుకోండి. మనకే కాకుండా మనం ఇక్కడ ఎంతమంది అయితే చదువుకున్నామో మనమే కాకుండా ఈ ప్రపంచం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విద్య అందాలి. వాళ్ళందరూ కూడా ఈ విద్యను నేర్చుకునే శక్తి, ఆ కృప పరమాత్మ కలిగించాలి. ఆ విధంగా మనం వేడుకుందాము. ఎందుకంటే పరమాత్మ వేద విద్య ఏదైతే ఇచ్చాడో ఏ ఒక్కరి సొంతము కాదు, ఏ ఒక్కరికి కాదు. ఇంకా రెండవది ఏంటంటే ఆడవాళ్ళే చదవకూడదు, శూద్రులు చదవకూడదు, కేవలం బ్రాహ్మణులే చదవాలి అనేది అది అక్కడ ఏ నియమము లేదు. అందరికీ పరమాత్మ తల్లి తండ్రి. ఇప్పుడు గురువులకు గురువు, గురువులకు గురువు అనుకుంటా పోతే సపూర్వేషమపి గురువు కాలేన అనవచ్చేదాత్. గురువులకు గురువు పరమాత్మ, గురువులకు గురువు అట్లా ఆ విధంగా చూసుకుంటూ పోతే సృష్టి ప్రారంభంలో మొదటి గురువు ఎవరు? పరమాత్మ. అదే విధంగా తల్లిదండ్రి, ఆ విధంగా తల్లిదండ్రి ఆ విధంగా చూసుకుంటూ వెళ్తా ఉంటే మొట్టమొదట ఎవరు? పరమాత్మనే. అతని యొక్క ఐశ్వర్యం, పరమాత్మ యొక్క ఐశ్వర్యము తన సంతానానికి అందరికీ అధికారం ఉంటుంది, అందరికీ హక్కు ఉంటుంది. కాబట్టి ఆ విద్యను అందరు, ఇక్కడ స్త్రీలు పురుషులు అనేది ఏమి ఉండదు. ఆత్మకు స్త్రీ పురుషు నపుంసకం అనేది ఏ విధంగా లేదు. ఆత్మ కేవలం ఆత్మనే. కాబట్టి ఆత్మ ఈ శరీరాలను, భౌతిక శరీరాలను ఎప్పుడైతే ధరిస్తుందో, ఆడ రూపంలో ఉన్నటువంటి శరీరాన్ని ధరిస్తే స్త్రీ శరీరం అయితే స్త్రీలు, పురుష శరీరం అయితే పురుషులు, అంతేకాని ఇక్కడ ఆత్మకు ఏ సంబంధం ఉండదు. కాబట్టి పరమాత్మ యొక్క విద్యను అందరూ చదివే అధికారం ఉంది, అందరూ తీసుకునే అధికారం ఉన్నది. ఎందుకంటే పరమాత్మ పవిత్రుడు, అతనికి అపవిత్రత అంటదు. స్త్రీలు ఎందుకు చదవకూడదు, శూద్రులు ఎందుకు చదవకూడదు అంటే మీరు పవిత్రులు కారు అని ఆ విధంగా కూడా కొన్నింటిని చూపెడతా ఉంటారు తెలియని వారు. కానీ అక్కడ పవిత్రత అంటే పరమాత్మకు మనము అపవిత్రులమేమో కానీ పరమాత్మ అపవిత్రుడు కాడు. అపవిత్రంలోకి వెళ్ళిన పరమాత్మకు అపవిత్రత అంటదు. ఏ విధంగా అయితే మనకు ఉదాహరణ, సూర్యకిరణాలు ప్రతినిత్యం వస్తూ ఉంటవి, అవి వచ్చి నడుస్తూ ఉంటే అట్లా కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటది కదా, ఒక స్థానంలో ఉండకుండా ఇంకొక స్థానం మార్పు చెందుతూ ఉంటది. ఆ సూర్యకిరణాలు ఏవైతున్నాయో మంచి స్థానంలో పడుతున్నాయి, చెడు స్థానంలో కూడా పడిపోతున్నాయి కిరణాలు. మరి అలాంటప్పుడు ఆ సూర్యకిరణాలు అపవిత్రమవుతున్నాయా? ఎక్కడైతే దుర్గంధం ఉన్న దగ్గర పడ్డదో, మలమూత్రాలు ఉన్న దగ్గర కిరణాలు ఏవైతే పడినాయో అదే కిరణాలు మళ్ళీ ఇంకా ముందుకు వెళ్తే ఆ మలమూత్రాలు అనేది అంటుకొని ఇంకా వేరే స్థలంలోకి వెళ్తున్నాయా? వెళ్ళట్లేదు. అదే విధంగా పరమాత్మ కూడా పవిత్రమైన వాడు కాబట్టి అతనికి అపవిత్రత అనేది ఉండదు. అపవిత్రులు కూడా పరమాత్మ యొక్క పవిత్రమైన విద్యను తీసుకుంటే వారు కూడా పవిత్రులు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వేదాన్ని చదవాలి, చదివించాలి. ఆడ మగ ఏది తేడా ఏమీ లేదు. ఇక్కడ ఈ కులము ఆ కులము, ఈ మతము ఆ మతము ఏది లేదు. అందరికీ ఒకే మతము, వేద మతము, అందరూ మానవులే. కాబట్టి మానవులు మాత్రం అందరూ వేదాన్ని చదవాలి, పరమాత్మ యొక్క సన్నిధిలో ఉండి అలాంటి శక్తిని మనకు ఇవ్వాలి. పరమాత్మ అందరికీ కూడా మనలాంటి బుద్ధినిచ్చి ఆ విధంగా పరమాత్మ అందరిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుందాము. ఓం జై. 2 మంత్రాలు అయినాయి, సమయం కూడా అయిపోయింది.